మనం పరిశుద్ధపరచబడినంత వరకు పాపంతో నిండుంటాం. పరిశుద్ధపరచబడినంత వరకు లోకంతో నిండుంటాం. పరిశుద్ధపరచబడినంత వరకు లోక ఆశలతో నిండుంటాం. ఆలోచించండి. పరిశుద్ధపరచబడినంత వరకు మన తలంపులు వేరుగా ఉంటాయి. పరిశుద్ధపరచబడినంత వరకు మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. పరిశుద్ధపరచబడినంత వరకు మన మనసులో వచ్చే అపవిత్ర ఆలోచనలు కానీ కోరికలు కానీ వేరుగా ఉంటాయి. కానీ పరిశుద్ధపరచబడిన తర్వాత ఈ పాపం ఎర్రగా దేవునికి ఎదుటి కనబడుతున్నా దేవుడు వాటిని ఆయన హేమము, ఆయన అభిషేకంతో మన పాపములన్నిటిని కడిగి తెల్లని వస్త్రం వల్లే దేవుడు మార్చుతాడు. ఆమేన్ చెప్పండి. ఆ విధంగా మార్చేది దేనికో తెలుసా? ఏ నింద, ఏ మచ్చ, ఏ ముడత, ఏ డాగు, ఏ కళంకం లేని వారిగా, నిర్దోషమైన వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. మీ చేతిలో ఒక తెల్ల పేపర్ ఉందనుకోండి, ఆ తెల్ల పేపర్ను చూడరు. దానిలో ఎక్కడ ఏదైనా ఒక చుక్క, పెద్ద మరక అవసరంలా, ఒక చిన్న చుక్క ఉంటే చాలు, దానినే చూసి పేపర్లో చుక్క ఉందండి అంటారు, మచ్చ ఉందంటారు. ఆ చిన్న పేపర్లో ఉన్న చిన్న చుక్కనే అంతగా పట్టించుకుంటున్నామే. మరి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనం ఏ అపవిత్రత అనే మచ్చ ఉండకూడదు, ఏ రకమైన ఆటంకం అనే మచ్చ ఉండకూడదు, ఏ రకమైనటువంటి దేవునికి అయిష్టమైన అనే మచ్చ ఉండకూడదు. ఈ రోజున ఒక పరిశుద్ధమైన వారిగా మనము జీవించేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. అలా మనం జీవిస్తే, అలా మనం బ్రతికితే, అలా మనం ఆయనలో అంటుకట్టబడితే ఏ జనమునకును చేయబడిన అద్భుతాలు దేవుడు మన ఎడల కనపరచబోతున్నాడా? ఆమేన్ చెప్పండి.